తిరుపతి వెంకటాద్రి మన ఆలయంపై వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని మే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా 5 రోజులు పాంచాంగిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. మనకి వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్న మన ఆలయం ప్రతిష్ఠ జరిగింది. 1997 సంవత్సరంలో వైశాఖ మాసం వచ్చే దశమి రోజు ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. చిన్నజీవ స్వామి చేతుల అది మొదలుకొని స్వామివారి ఉత్సవం బ్రహ్మోత్సవాన్ని వైశాఖ మాస దశమిని నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాన్ని 5 రోజులు 5 పర్వదినాలుగా చేసుకుంటాం. మొదటి రోజు ప్రారంభం చేసుకుని అంతరాత్మ కార్యక్రమం చేసుకొని 2వ రోజు ధ్వజారోహణ, సాయంత్రం సమయంలో లక్ష తులసి మళ్ళీ అర్చన, 3వ రోజు దశమి పర్వదినాన్ని శ్రీవారి కళ్యాణోత్సవం, 4వ రోజు తిరువీధోత్సవం, 5వ రోజు నాడు ఉదయాన్నే చక్రస్నానం, సాయంత్రం సమయంలో ద్వాదశారాధన, శ్రీకృష్ణయాగం, మహాపూర్ణావతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు 5 రోజులు నిర్వహించుకుంటాం కాబట్టి భక్తులందరూ కూడా ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢ విశ్వాసం ఏంటంటే స్వామి ఉత్సవాలు చేయడం వల్ల దాంట్లో అంతా మంగళప్రదంగా మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో వేలాది మంది వచ్చి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. అవకాశం వాళ్ళందరూ వచ్చి మే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరించారు. జై శ్రీమన్నారాయణ.